సో అభిజిత్, దెర్ ఆర్ ఫ్యూ హైలైట్స్ ఆఫ్ యువర్, అంటే మీ సీజన్లో లైక్ 4th సీజన్లో జరిగిన కొన్ని హైలైట్స్ని నేను మీకు చూపిస్తాను. సో జస్ట్ కామెంట్ ఆన్ దట్, మీ రియాక్షన్. ఓకే, షూర్. సో మై ఫస్ట్ ఇమేజ్ ఇది చూపిస్తాను మీకు, దీనిపై మీ రియాక్షన్ ఏంటన్నది ఐ వాంట్. ఓకే. అభిపై మోనల్ కేసు అంటే అర్థం కాలేదు. ఇది అంటే లైక్ గూగుల్లో ట్రెండ్ అవుతున్న ఇమేజెస్. సో దీనిపై క్లారిటీ, వి వాంట్ క్లారిటీ. I don't think there's any case. Is there a case, Mama? Is there a case? No, there's no case. No. No, there's no such thing. Yes, this was like trending అన్నమాట ఆ ఎపిసోడ్. ఇది ఇదా నామినేషన్ ఇదా? నామినేషన్స్ కొంచెం అంటే కొంచెం హీటెడ్ అయింది కదా ఇది కొంచెం. సీజన్ మొత్తంలో అభిజిత్ అప్పటి వరకు ఎప్పుడు అంత గట్టిగా మాట్లాడడం మేము ఎప్పుడు చూడలేదు. దట్ వాజ్ అ వన్ ఇన్సిడెంట్ స్టార్టింగ్లో. అంటే నేను మామూలుగా మాట్లాడినప్పుడు అప్పుడు కూడా అప్పుడన్నా వినాలి కదా అన్నట్టు అనుకుంటాను నేను. వినకపోతే వాట్ హ్యాపెన్స్ ఇస్ see it happens when people talk at this decibel level, then ఎంత కాదనుకున్నా you have to raise your voice, you have to pick. I don't like it, I hate it. I don't like to talk in loud voices at all. నాకు అసలు ఇష్టం ఉండదు. అండ్ ఒక మెసేజ్ చెప్పాలనుకున్నప్పుడు చెప్పేయచ్చు, ప్రాపర్ స్టైల్లో చెప్పేయచ్చు. You don't have to shout. Yes. So that was unfortunate. I'm not proud of that actually. అమ్మ రాజశేఖర్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? Master is a nice guy. He's quite, he's always jovial. Elagana he wants to like, ఆయనకి నవ్వు అప్పుడే వస్తుంది, కోపం అప్పుడే వస్తుంది పోతుంది. He's very emotional. He's ఒక చిన్నపిల్లల మనస్తత్వం ఆయనది. అండ్ ఆయన అదే హీస్ మాస్టర్ని బేసిక్గా ఉంటాయి. హీస్ నైస్ గాయ్ ఓవరాల్. హీస్ యాక్చువల్లీ వెరీ నైస్ గాయ్. ఇట్స్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఓకే. ఆయన జోక్స్ చాలా అంటే లైక్ పర్సన్ మీద వేస్తుంటారని ఒక, అంటే హౌస్లో నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ చెప్పారు. ఈస్ దట్ ట్రూ? ఇట్స్ డన్, ఇట్స్ పాస్ట్, ఇట్స్ ఓవర్. ఇంకా గతం కథ. సో మై నెక్స్ట్ ఇమేజ్ ఏంటిది? యూ అండ్ స్వాతి ఈస్ టాకింగ్. ఇక్కడ సంథింగ్ ఏదో కాన్వర్జేషన్ నడుస్తుంది మీ ఇద్దరు. అవునా? వాట్ ఆర్ వి టాకింగ్ అబౌట్? మోనల్ అండ్ అఖిల్ వాజ్ వాచింగ్. చాలా అక్కడేమో జరుగుతుంది. అసలు భలే దొరుకుతాయండి మీకు ఫొటోస్. ఏం లేకుండా మహా అంటే వీఆర్ ప్రాబబ్లీ దిస్ వాజ్ ప్రాబబ్లీ కాయిన్స్ టాస్క్ అప్పుడు అనుకుంటా. ఐ థింక్ మేబీ మన దగ్గర కాయిన్స్ ఎంత ఉన్నాయి, వాళ్ళ దగ్గర కాయిన్స్ ఎంత ఉన్నాయి అన్న డిస్కషన్ వచ్చినట్టుంది అక్కడ. బట్ ఐ డోంట్ నో ఆల్సో. నేను ఏదో ఇప్పుడే ర్యాండమ్గా నాకు చూస్తుంటే అనుకుంటున్నా ఏమో. థింక్ స్వాతి అండ్ ఐ జస్ట్ సిట్టింగ్ కదా కాయిన్స్ టాస్క్ లో. స్విమ్మింగ్ పూల్ అనుకుంటుంది. ఓకే. సో స్వాతి గురించి ఏం చెప్తారు? తను మెరుపు తీగలాగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. ఆ 1 week ఎలా ఉండింది మీకు? ఉంటే బాగుండేది యాక్చువల్లీ. కొంచెం అనవసరంగా అదే అంటే ఒక రావటమే తను నామినేట్ చేయడం ఒక స్ట్రాంగ్ రీజన్ లేకుండా అనేది కొంచెం దట్ వాజ్ లిటిల్ ఐ డోంట్ నో అది ఎంతవరకు కరెక్ట్ అనేది. సో ఇట్స్ అన్ఫార్చునేట్. కొంచెం ఉండింటే బాగుండేదేమో. బట్ ఐ డోంట్ నో. నేను ఇంకా చూడలేదు. I have to go back and see the episodes. I don't know what happened. Next image. This is Monal and her sister kada? Yeah. This was when another family visit అయినప్పుడు. ఇది మాత్రం చాలా ట్రోల్ అయింది. మీ ఫ్యాన్స్ కానివ్వండి, వాళ్ళ ఫ్యాన్స్ కానివ్వండి. అయ్యో వద్దండి ప్లీజ్. లెట్స్ నాట్ డూ దిస్ టు ఎనీవన్. లెట్స్ keep it real. Everybody has families. Everybody, see, it's just it's an important moment for her. Her sister is coming. I think tana sister ki pelli avvabotundo ayyindo edo undi akkada. So so it's good. I hope they're happy. So this was on finale. అప్పుడు ఆ ఆఫర్ ఇచ్చినప్పుడు మీరు కొంచెం కూడా అట్రాక్ట్ అవ్వలేదు, ఎందుకని? Not here to, it's not the money kada. What are we here for anedi? See, what is the organic course of the entire show? There's కొన్ని లక్షల కోట్ల మంది ఎమోషన్ అటాచ్డ్ అయి ఉంది దానికి. సో it's important that people have voted.
అది నాకనే కాదు ఎవరికైనా కానీ ఎవరైనా నచ్చి ద బేసిక్ ఫార్మాట్ ఆఫ్ ద షో ఇస్ దట్ ఇఫ్ యూ లైక్ అ పర్సనాలిటీ, ఒక క్యారెక్టర్ నచ్చాడంటే నువ్వు తనకు ఓట్ వేస్తావు. నీకు నచ్చాడంటే నువ్వు ఒక ఎమోషనలీ కనెక్ట్ అయ్యావు, ఎమోషన్ అక్కడ ఉంది. సో ఆ ఎమోషన్ పాయింట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ పీపుల్ హ్యావ్ ఓటెడ్ ఫర్ యూ. సో లెట్స్ నాట్, వీ కాంట్ డూ సంథింగ్ లైక్ దిస్. ఎందుకంటే మనకు ఓట్లు వేసిన వాళ్ళని మళ్ళీ మనం చేయడం అది కరెక్ట్ కాదు. అది వాళ్ళని హర్ట్ అవుతారు. అండ్ దట్స్ నాట్ వాట్ ఐ వాంటెడ్ టు డూ. అండ్ దట్ వాజ్ నెవర్ ఈవెన్ ఇన్ మై మైండ్. లైక్ I'm not even thinking about it. Yeah, we can see that. అంటే కొంచెం కూడా దాని వైపు చూడడం కూడా లేదు. You are like seeing on, అంటే స్క్రీన్ ని చూస్తున్నారు తప్ప అసలు దాన్ని you know, win or loss, whatever it was, you know, let's respect the judgment అన్నట్టుగానే ఉన్నా నేనైతే. That's how it should be in my opinion, I feel. And there was also a rumor, like I don't know, ఒకవేళ సోహెల్ కనుక డబ్బులు తీసుకోపోయి ఉంటే he will be like టైటిల్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉండేవి అని. అవునా? So what do you say about it? Yeah. Good. అలా ఉండింటే మేబీ ఇట్స్ బ్యాడ్ డెసిషన్ కదా. If he's going to win, then you know it's probably a bad call. But you know, I think he's happy, and you know he needed it. He's sort of like, you know, he's happy, so it's good. Yes. And like సీజన్ ఎండింగ్కి వచ్చేసే టైంలో లైక్ ఉయ్యాల టాస్క్ ఏదైతే ఉండిందో అక్కడ కూర్చోవడం దగ్గర మీరు ముగ్గురు కలవడము అదొక పెద్ద పండగలాగా అయిపోయింది ఇంటర్నెట్లో. ముగ్గురు కలిసేసరికి వేరే వేరే స్టేట్స్ అన్ని కలిసినట్టుగా ఆ ఫీలింగ్ వచ్చింది చాలా మందికి. యా. సో వాట్ వాజ్ ద థింగ్ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్ ఆ మూమెంట్లో మీరు కలిసిపోవడానికి? అంటే మీరు సంచాలక్ కాబట్టి అలా కలిసిపోయారా? లేదండి, ఆ రోజు రాత్రి అంతా ఎవరం పడుకోలేదు. అండ్ ఎవరం పడుకోలేదు. అండ్ యూనో వాళ్ళు స్వింగ్ మీద ఉన్నారు, నేను స్వింగ్ పక్కన కూర్చున్నాను. ఆ స్వింగ్ ఊగుతూ ఉండాలి అని అన్నారు. ఆ స్వింగ్ ఎలా ఊగాలి అని చెప్పి నేను పక్కన పడుకొని ఐ జస్ట్ పుట్ మై ఫుట్ ఆన్ ఇట్ అండ్ జస్ట్ కెప్ట్ డూయింగ్ దిస్. సో వీ వర్ ఆల్ వెరీ టైర్డ్ బై ది ఎండ్ ఆఫ్ ఇట్. అండ్ దట్స్ వెన్ ఐ టోల్డ్ దెమ్, ఐ సెడ్, సీ గైస్, ఇది ఎవరికి రాకుండా పోవద్దు, ఇట్స్ అ గుడ్ థింగ్. ఎవరికైనా వచ్చినా you guys figure it out అన్నట్టు. Okay. And you know they took a decision and you know it was good. I was happy with that. అంతే. Okay. So Sohail and Akhil లో మీకు బాగా కనెక్టెడ్ ఎవరు? A little bit more. Between Sohail and Akhil? I don't know, and it's basically Sohail maybe a little bit more. ఎందుకంటే towards the end, at least 12th 13th week లో అనుకుంటా కొంచెం కనెక్షన్ అయింది. సో సార్ట్ ఆఫ్ లైక్ కనెక్ట్ లిటిల్ బిట్ మోర్. ఓకే. సోహెల్తో మీకు లైక్ కొంచెం విభేదాలు వచ్చాయి స్టార్టింగ్లో. లైక్ తన వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, బిహేవియర్, కొంచెం యాంగర్ లెవెల్స్ ఎక్కువ. సో ఎలా అంటే తనతో మీరు ఎలా మేనేజ్, అంటే కాన్వర్జేషన్స్ జరిగేవా హెల్దీగా? కాన్వర్జేషన్స్ అదే కదా, ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఏమైపోద్ది అంటే 16 మంది ఉన్నప్పుడు అందరితో మింగిల్ అవ్వడం చాలా కష్టం. అండ్ అందరితో ఒక ఇంటరాక్షన్ అవుద్ది. అది ఫన్ అయి ఉండొచ్చు, అదొక టాస్క్ అయి ఉండొచ్చు, అదొక నామినేషన్ అయి ఉండొచ్చు, అదొక కోపం అయి ఉండొచ్చు. అందరితో ఒక ఎమోషన్ ఎక్కడో దగ్గర స్ట్రైక్ అవుతుంది అందరికి. బట్ యా, విత్ సోహెల్ ఐ థింక్ మనోడు ద వే మాట విధానం అనేది ఐ వాజ్ లిటిల్ ఐ డెంట్ అండర్స్టాండ్ బేసిక్లీ. అంటే మామూలుగా నేను మా ఫ్రెండ్స్ కానీ నేను బయట ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సో అక్కడ కొంచెం అనిపించింది, అరే వై ఈజ్ హీ టాకింగ్ లైక్ దిస్ అన్నట్టుగా. I don't know, that's the way he speaks, so that's okay, that's normal for him, but maybe not for me అన్నట్టు అనిపించింది. So I just told him, see, you know, నా దగ్గరికి వచ్చే వరకు please be a little more polite or respectful or whatever, just basic you know courtesy maintain చేస్తే బాగుంటుంది Sohail అన్నట్టు ఒక దగ్గర చెప్పాను. And yeah, I think towards the end, see, ఒకళ్ళనొక్కళ్ళని అర్థం చేసుకోవడమే ఉంటుందండి బేసిక్గా. ఒక్కసారి ఎవరు ఏంటి అనేది అర్థమైన తర్వాత ద జాబ్ ఈజ్ ఈజియర్. సో అది జరిగింది ఎక్కడో సార్ట్ ఆఫ్. బట్ యా. ఎస్. సో లాస్ట్ వరకు తను మీ రూట్లోకి వచ్చారా, మీరు ఆయన రూట్లోకి వెళ్ళారా? లాస్ట్లో నాగార్జున గారు ఒకసారి అడిగితే మేమిద్దరం ఇప్పుడు సార్ట్ అవుట్ చేసుకున్నాం, ఇద్దరం లైక్ చిల్ ఉన్నాం ఇప్పుడు అని. అలా ఏం లేదండి. అంటే నాకు పెద్దగా నాకు సోహెల్తో ఒక ఇష్యూ అనేది సోహెలే కాదు అసలు. హౌస్లో నాకు బేసిక్ దే వాజ్ ఓన్లీ వన్ ఇష్యూ దట్ డ్రాగ్ మీ డౌన్. Apart from that, everything else is a issue. Ade that whole
అదే బేసిక్ దట్ హోల్ మోనల్ యాంగిల్ వాజ్ ద ఓన్లీ థింగ్ దట్ డ్రాగ్ మీ డౌన్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ నాకు నేను పెద్ద పట్టించుకోలేదు ఏది కూడా నన్ను అంత అఫెక్ట్ చేసింది ఏం లేదు బేసిక్గా. ఓకే, ఇది ఈ ఇమేజ్ చాలా అంటే చాలా క్యూట్గా ఉండింది, ఎట్ ది సేమ్ టైం కొంచెం డిఫరెంట్గా కూడా. ఇది ఒక ప్రోమో రిలీజ్ చేశారు స్టార్ మా వాళ్ళు. డిడ్ యూ సా దిస్? No, okay, she needs some water or something like that, no? Yeah, I saw this. సో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ప్రోమో. ఇట్ ఈస్ లైక్ మీరు తనకి వాటర్ నీడెడ్. అవును, ఎప్పుడు జరిగిందో నాకు గుర్తు కూడా స్టార్టింగ్ లో. ఐ డోంట్ రిమెంబర్ ఇట్ ఆల్సో. ఓకే, సో అసలు గుర్తులేదా? వాటర్ ఇవ్వడం జరిగింది, మీరు ఉంది ఫ్రేమ్ లో ఉంది, బట్ మీరు వెళ్ళే లోపు అఖిల్ వాటర్ తీసుకొచ్చి తనకి ఇచ్చేసారు. గుడ్, as long as she gets water. ఓకే, సో మోనల్ స్టార్టింగ్లో మీకు లైక్ షీ వాజ్ లైక్ గుడ్ ఫ్రెండ్ కదా, వాట్ ఆర్ ద క్వాలిటీస్ మీకు తనలో అంటే ఫ్రెండ్షిప్ చేయడానికి? We never got that far, and I don't think we've ever gotten as far as becoming friends because we're very different. So, you know, I'm not even thinking about it right now. It's just, you know, my focus right now is just on the future. So, ఇవన్నీ మీరు చెప్తుంటే ఇట్స్ లైక్ ఐమ్ గోయింగ్ బ్యాక్ అన్నట్టు ఉంది. హౌస్లోకి తీసుకెళ్తున్న ఫీలింగ్ ఉందా? ఓ జైల్, ఈ గెటప్ లో చాలా క్యూట్ గా ఉన్నారు తెలుసా మీరు. ఇది జైల్ కదా. ఇట్ వాజ్ అనుకుంటాం ఇప్పుడు హౌస్ జైలు అది ఇది అంతా, కానీ ఉంటుంది కొంచెం లోపల పోయిన తర్వాత ఉంటుంది కొంచెం ఉంటుంది. ఎట్లుంటుంది అంటే అరే ఏంది జైలు ఉన్నాం అన్నట్టు కొంచెం ఉంటుంది. ఎంత కాదనుకున్నా ఈవెన్ దో ఇట్స్ సెట్, ఈవెన్ దో ఇట్స్ షో, కొంచెం ఉంటుంది ఎక్కడనో. సో థింక్ ఇనిషియలీ కదా, ఫస్ట్ ఫ్యూ డేస్ అనుకుంటా. అసలు సోహెల్ మెంటాలిటీ ఏంటి, లైక్ స్టార్టింగ్లోకి తర్వాతకి మన చేంజ్ అయ్యారా? ఎలా ఉండేవాళ్ళు సోహెల్? ఐ డోంట్ నో అండి. సోహెల్ has always been like that అనుకుంటేమో కదా. కొంచెం కోపం ఎక్కువ, అదొక్కటే కొంచెం కంట్రోల్ చేసుకుంటే ఐ డోంట్ థింక్ ఈజ్ ఓకే, నో ప్రాబ్లమ్స్ అదర్వైజ్ అట్లా. ఓకే, హారిక. I mean she's a little kid, she's this happy little kid jumping around here and there అన్నట్టుంటుంది. So I think that's all. I think it's like one happy little fun ball. So like a little, you know, like a sister. This basically. Moment was like ఒక పీరియడ్ లో రూల్ చేసింది ఇంటర్నెట్ ని. ఈ హగ్ ఏదైతే ఉందో లైక్ అంటే రకరకాలుగా అనుకున్నారు. సో క్లారిటీగా ఒక్కసారి మీరు ఏం చెప్పేస్తారు? రకరకాలుగా ఏమనుకున్నారో నాకు తెలియదు, బయటకు వచ్చిన తర్వాతనే చూసా కొన్ని చూసా. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ లైక్ దట్. అంటే ఒక హ్యాష్ ట్యాగ్ కూడా అబికా అనేది బాగా ట్రెండ్ అయ్యింది. Abhika can be friends also kada. Abhika can be brother and sisters also kada. But using that hashtag in a different way is different kada. See, I don't know how they used, and వాళ్ళు ఏం చేసినా they did it with love. అదొక్కటి మాత్రం నాకు తెలుసు. So this relation అనేది they did it with pure intentions and that's what matters. So ఆ ప్రేమ అనేది it's nice, it's అందరికి రాదు అది, and I get that, but it's just that, you know, I don't know, I'm not the editor kada, I don't run the show, so but I think ఉన్నది చెప్తున్నా, that's all there is. We're very brotherly, sisterly. ఇది బయటికి వచ్చిన తర్వాత రీసెంట్ గా Nagbabu sir had actually he put a video out for me. I think it's incredible that, you know, he's doing this. It's amazing. Abhijit, you are the best. Industry lo I know it's amazing. He put out a video recently also. He's an amazing human being. This caption is interesting. Industry lo neeku nenu unnanu. Did he said that? Yeah, he did. He did. So sir is just, you know, he is just amazing. I was so touched, I was so humbled. So you know, he was very sweet. చాలా అంటే ఆయన అలా అనటం అనేది ఇట్స్ బిగ్ డీల్, అండ్ యూనో నేను అంతగా నచ్చాను ఆయనకి, అండ్ యూనో ఐ వాజ్ ఇట్స్ అ వెరీ నైస్ ఫీలింగ్ అండి. చాలా చాలా ఐఎమ్ వెరీ ఆనర్డ్ బై హిస్ జెస్చర్, అండ్ యూనో హీ పుట్ అవుట్ అ వీడియో ఫర్ మీ అండ్ ఐ సా దాట్. సో ఇట్స్ అమేజింగ్. ఈజ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అంటే ఒక యంగ్స్టర్కి ఇంకేం కావాలి?
బాండింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు నాగబాబు గారికి? ఐ డోంట్ నో హిమ్. ఒక్కసారి ఒక ఆడియో ఫంక్షన్లో కలిసాము అండ్ యూనో వీ హ్యావ్ ఒక కాన్వర్జేషన్ అలా మాట్లాడుకున్నాము ఒక ఆడియో ఫంక్షన్లో. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కలవలేదు. అండ్ వాలంటరీలీ యూనో హిమ్ కమింగ్ అవుట్ అండ్ అప్రిషియేటింగ్ మీ ఇస్ ఒక యంగ్స్టర్కి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో పైకి రావాలనుకున్న వాళ్ళకి అంతకంటే ఇంకెక్కువ ఎంకరేజ్మెంట్ రాదు. అండ్ ఇట్ ఈస్ అమేజింగ్ వాట్ హీ డిడ్ అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దట్. సో నేను చెప్పాల్సింది ఏం లేదు, అంటే it's nice, it's great. I'm just very happy, very emotional about it. Okay.